వజ్రయానం ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది? ఫస్ట్ వన్ కనిష్కుని కాలంలో, సెకండ్ వన్ హర్షుని కాలంలో, థర్డ్ వన్ అశోకుని కాలంలో, ఫోర్త్ వన్ పాలవంశపు రాజుల కాలంలో. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇదా రైట్ ఆన్సర్ అండి. పాలవంశపు రాజుల కాలంలో వజ్రయానం అనేది ప్రసిద్ధి చెందడం జరిగింది. పాలవంశపు రాజుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రం కానిది ఏది? ఫస్ట్ వన్ నలంద, సెకండ్ వన్ తక్షశిల, థర్డ్ వన్ వల్లభి, ఫోర్త్ వన్ విక్రమశిల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా. అండ్ అలాగే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయినా, ఈ ఎక్స్ట్రా పాయింట్స్ మీకు చెప్పడం నచ్చినట్లయినా సరే, బాగుంది మేడం ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి. మీకు నచ్చకపోయినా సరే చెప్పండి, నో ప్రాబ్లం, కానీ కొంచెం పొలైట్గా చెప్పండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రం కానిది వల్లభి. అంటే ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రాలు అయినవి ఏంటేంటి? నలంద, తక్షశిల, విక్రమశిల. ఈ మూడు కూడా మనకి ప్రసిద్ధ బౌద్ధ మత విద్యా కేంద్రాలండి. సో ఇక్కడ మనము ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఆది మానవులు ఉపయోగించిన తొలి లోహం ఏది అంటే రాగి. ఆది మానవులు ఉపయోగించిన తొలి లోహం రాగి. అలాగే శిలాయుగంలో మరణించిన వారి సమాధులని రాక్షస గుళ్ళు అంటారు. శిలాయుగంలో మరణించిన వారి సమాధులని రాక్షస గుళ్ళు అంటారు. మొదటి లోహము, తొలి లోహము, ఆది మానవుడు ఉపయోగించిన తొలి లోహము రాగి. ఓకేనా? ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆర్య సత్యాల్లో ఒకటి కానిది ఏది? ఫస్ట్ వన్ ప్రపంచం దుఃఖమయం, సెకండ్ వన్ దుఃఖానికి కారణం కోరికలు, థర్డ్ వన్ కోరికను జయించినట్లయితే దుఃఖాలు నిర్మూలనమవుతాయి, ఫోర్త్ వన్ దీన్ని సాధించడానికి ఏకైక మార్గం త్రిరత్నాలను అనుసరించడమే. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్య సత్యాల్లో కానిది ఏది అని అడిగారు. అంటే దీన్ని సాధించడానికి ఏకైక మార్గం త్రిరత్నాలను అనుసరించడమే అనేది కాదు, కాబట్టి తీసేయండి. సో ఆర్య సత్యాలు ఏంటేంటి మరి? ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను జయించినట్లయితే దుఃఖాలు నిర్మూలనమవుతాయి. సో ఈ క్వశ్చన్ మనకి రెండు రకాలుగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కానిది అంటే ఫోర్త్ వన్ ఆన్సర్, అయినవి అంటే ఈ మూడు ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశాన్ని పశ్చిమ భారతదేశాన్ని సౌరాష్ట్రగా పిలిచేవారు. అయితే ఈ పశ్చిమ భారతదేశాన్ని జయించడానికి రుజువు అందించే శాసనం ఏంటి? ఫస్ట్ వన్ జూనాగఢ్ శాసనం, సెకండ్ వన్ ఐహోల్ శాసనం, థర్డ్ వన్ హాతిగుంపా శాసనం, ఫోర్త్ వన్ పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశాన్ని జయించడానికి కారణం, రుజువు అందించే శాసనం జునాగఢ్ శాసనం. ఓకే, ఇది ఇక్కడతో అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయింది. సో మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి అంటే, రవాణా వ్యవస్థ బలపడడానికి కారణం ఏంటమ్మా? చక్రం. మీ అందరికీ తెలిసిన విషయమే. రవాణా వ్యవస్థ బలపడింది అంటే దానికి కారణం చక్రం. అలాగే మానవుడు లోహాన్ని ఉపయోగించిన తొలి కాలాన్ని తామ్రశిలా యుగమని, కాంస్య యుగమని, చాకోలిథిక్ యుగమని అంటారు. మానవుడు లోహాన్ని ఉపయోగించిన తొలి కాలాన్ని తామ్రశిలా యుగమని, కాంస్య యుగమని, చాకోలిథిక్ అని అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, భగవద్గీత ఈ మతం సృష్టించిన అత్యంత పవిత్ర గ్రంథం. ఫస్ట్ వన్ వైదిక మతం, సెకండ్ వన్ వీరశైవం, థర్డ్ వన్ బౌద్ధ మతం, ఫోర్త్ వన్ భాగవత మతం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. చాలామంది మేడం ఇది రాంగు, మీరు ఇది రాంగ్ చెప్పారని అంటున్నారు. ఓకే, చెప్పొచ్చు. బట్ అది రాంగ్ చెప్పిన తర్వాత నేను దాన్ని అది రాంగ్ కాదండి, నేను ఒక బుక్లో ఫాలో అయ్యింది చెప్తున్నాను, మీరు వేరే బుక్లో ఫాలో అయ్యారేమో అని నేను అడిగితే ఆ కామెంట్ డిలీట్ చేసేస్తున్నారు మళ్ళీ. మరి అలాంటప్పుడు మీకు తెలిసి నన్ను అడుగుతున్నారా లేదా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నారా? నాకే అర్థం కావట్లే. నిజంగా నేను చెప్పింది రాంగ్ అయితే ఆ కామెంట్ని మీరు అలానే ఉంచండి, నేను పిన్ చేస్తాను.
పిన్ చేశాను అనుకోండి, మరొకరు కామెంట్ చేసేటప్పుడు ఈ పిన్నుడి మెసేజ్ చూసుకుంటారు, ఓకే మేడం గారు చెప్పారు కదా ఇంకెందుకులే అని. సో అందుకు మీరు ఏదైనా ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకొని నాకు చెప్పండి. సో డెఫినెట్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఆ కామెంట్ డిలీట్ చేసి కండి. ఒకవేళ మీది నెగిటివ్ అయితే తప్పేముంది, నేను మీకు సమాధానం చెప్పిన దాన్ని ఓకే సరే, దాన్ని ఇంకా డిలీట్ చేసేయడం ఎందుకు, ఏదో తప్పు చేసిన వాళ్ళలా. మనం ఎవ్వరం కూడా రైట్ అందరం చేసేలేము, ఎందుకంటే అందరం చదువుతున్న వాళ్ళమే. నేను ఏ పిహెచ్డీలు చేయలేదండి, నేను జస్ట్ డిఎడ్ చదివాను. నేను యాక్చువల్లీ డిఎస్సి ఆస్పిరెంట్. బట్ నాకు ఇది ఇష్టం, ఇలా మీ అందరికీ చెప్పడం ఇష్టం. చాలామంది ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్లో అందరూ యాప్స్ పెట్టుకొని లేదా అమౌంట్కో కొన్ని వీడియోస్ మీకు ఇస్తున్నారు. బట్ అలాంటి ఉద్దేశం నాకు లేకుండా అందరికీ కూడా విద్య ఫ్రీగా ఇవ్వాలి అనేదే నా ఉద్దేశం. సో అందుకోసం ఈ ఛానల్ పెట్టాను, ఒక చిన్న నేమ్ వస్తే చాలు అన్న ఉద్దేశంతో పెట్టాను తప్ప ఏ ఒక్కరికో నేను పెద్ద టీచర్ని లెక్చరర్ని అని ప్రూవ్ చేయడానికి మాత్రం కాదండి. సో అది గుర్తుపెట్టుకోండి. తప్పైతే ధైర్యంగా చెప్పండి, దాన్ని నేను ఒప్పుకుంటాను, మీకు సరిచేసి చెప్తాను కూడా. అండ్ నేను చేసింది తప్పైనా మీరు చేసిన తప్పైనా మనం ధైర్యంగా ఉందాం, దానికి ఏమైపోయింది. ఓకేనా? నేను చదివానా, మీరు ఆన్సర్ చేస్తారా మరి? భగవద్గీత ఈ మతం సృష్టించిన అత్యంత పవిత్ర గ్రంథం అంటే భాగవత మతం అండి. 4th వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. భగవద్గీత అనేది భాగవత మతం సృష్టించినటువంటి అత్యంత పవిత్రమైన గ్రంథం. సో నెక్స్ట్ క్వశ్చన్, శాసనాల ద్వారా ప్రజల్లో మాట్లాడిన మొదటి భారతీయ రాజు ఎవరు? ఫస్ట్ వన్ చంద్రగుప్త మౌర్య, సెకండ్ వన్ ధననందుడు, థర్డ్ వన్ అశోకుడు, ఫోర్త్ వన్ 1వ పరాంతకుడు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. సో మీకు నేను మంచి కంటెంట్ అందిస్తున్నాను అనుకుంటే మాత్రం నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తే చాలండి. మీ దగ్గర నుంచి నేను 1 రూపీ కూడా ఎప్పటికీ ఆశించను. మనం ఎప్పుడు కూడా యూట్యూబ్లోనే వీడియోస్ చేసుకుందాం, మనకి ఏ యాప్స్ కూడా అవసరం లేదు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొదటి భారతీయ రాజు ఎవరు అంటే అశోకుడు. ఓకేనా? మనం ఇక్కడ మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పుకుందామంటే, మనం ఇక్కడ భారతదేశంలో 6 రకాల జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారండి. అవేంటంటి అంటే నిగ్రిటోలు, ప్రాటో ఆస్ట్రోలాయిడ్లు, బ్యాక్రీసిఫల్, 4th వన్ మెడిటేరియన్లు, 5th వన్ నార్డిక్లు, 6th వన్ మంగోలాయిడ్లు. వీళ్ళు 6 రకాల జాతులు అయితే నివసిస్తున్నారు. అలాగే త్రవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం ఏది అంటే హరప్పా పట్టణం అండి. 1921-22లో మనకి బయటపడడం అయితే జరిగింది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ హరప్ప నాగరికతలో చెక్కతో చేసిన శవపేటి కూడా ఒకటి బయటపడిందండి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే పెద్ద స్తంభాలతో కూడిన మంటపము మనకి మొహంజదారోలో లభించింది. అసలు ఈ మొహంజదారో అంటే ఏంటి? మృతుల దిబ్బ లేదా మృతుల పురము అని అంటారు ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం కానిది ఏది? ఫస్ట్ వన్ అశోకుని ధర్మ విజయ విధానం వలన సైనిక వ్యవస్థ బలహీనపడడం, సెకండ్ వన్ అశోకుని వారసులు బలహీనులు కావడం, థర్డ్ వన్ బాక్ట్రియన్ గ్రీకుల దాడి సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది, 4th వన్ అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని విభజించి కొడుకుల మనవాళ్ల మధ్య పంచడం. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కానిది మనకి అశోకుని ధర్మ విజయ విధానం వలన సైనిక వ్యవస్థ అనేది బలహీన పడడం అనేది కాదు. మరి అయినది ఏది? బలహీన పడలేదు అనేది అయినది అవుతుంది. అయితే ఈ 3 కూడా మళ్ళీ అయినవి అవుతాయి. ఏంటేంటి? అశోకుని వారసుల బలహీనుడు కావడం, బాక్ట్రియన్ గ్రీకుల దాడి సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది, అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని విభజించి కొడుకుల మనవళ్ళ మధ్య పంచడం వలన మౌర్య సామ్రాజ్య పతనం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా చూసుకోవాలి అనుకుంటే, మనకి సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఏది అంటే లోథాల్. సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అనేది లోథాల్ అని అంటారు, సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణాన్ని. అయితే దీనికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటి అంటే మృతుల పురము అని అర్థము. మృతుల పురము అని అర్థం కలిగిన మరి ఒక నగరం ఏది అంటే లోథాల్ అని చెప్పుకోవచ్చు. మృతుల దిబ్బ అని దేని అంటారు? లోథాల్. మృతుల పురము అని లోథాల్ అని అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? ఫస్ట్ వన్, నీటిపారుదల సౌకర్యాలపై శ్రద్ధ కనబరచలేదు. సెకండ్ వన్, వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు, పెంపొందించాడు. థర్డ్ వన్, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. ఫోర్త్ వన్, జైన మతాన్ని స్వీకరించాడు. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి. సో ఆన్సర్స్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటే నీటిపారుదల సౌకర్యాలపై శ్రద్ధ కనిపించలేదు అనేది కాదు. మరి అయినది ఏంటి? నీటిపారుదల సౌకర్యాలపై కూడా చంద్రగుప్త మౌర్యుడు శ్రద్ధ కనిపరిచాడండి. అలాగే చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి సరైనవి ఏంటి? వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు, పెంపొందించాడు, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు, జైన మతాన్ని స్వీకరించాడు. అలాగే నీటిపారుదల సౌకర్యాలపై కూడా శ్రద్ధ కనిపించాడు. ఇది మనకి అయినవి అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ముద్రా రాక్షసం అనే నాటకం ఈ రాజ్యవంశ నిర్మూలనను గురించి తెలియజేస్తుంది. సో ఫస్ట్ వన్ గుప్తులు, సెకండ్ వన్ మౌర్యులు, థర్డ్ వన్ నందులు, ఫోర్త్ వన్ శుంగులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి జాబ్ కావాలి అంటే మాత్రం యజ్ఞంలా చదవాలండి. జాబ్ అంటే ఈ రోజుల్లో అంత ఆషామాషి ఏం కాదు. ఒక జాబ్కి కొన్ని వేల మంది అయితే పోటీ పడుతున్నారు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేంత కష్టపడి నేను చదువుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే సాధిస్తారు. కాబట్టి ఏ ఒక్కరి మీద మీరు ఆధారపడకండి. మీకు మీరుగా చదవండి. మీరు పూర్తి ఒక స్ట్రాటజీ పెట్టుకొని చదవండి. మా యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా దానికి కొంచెం హెల్ప్ చేస్తాయండి. అంటే మీరు చదువుకున్నది ఎంతవరకు ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే గృహిణులు అండ్ ఎవరైతే మ్యారీడ్ గర్ల్స్ ఉంటారో, వర్క్ చేస్తూ ఎవరైతే ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి కొంచెం మోటివేట్ కోసం అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం తెలుస్తుంది. ఎవరైతే పక్కగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ ఏదో ఒక ఛానల్ మీద కానీ ఒక వీడియోస్ మీద మాత్రమే, నా వీడియోస్ అయినా కూడా ఓన్లీ నావి మాత్రమే చూడండి అని నేను చెప్పనమ్మా. ఎందుకంటే నేను చెప్పేది కూడా సముద్రంలో ఏదో నీటి బిందువంతా. అర్థమైందా? సో ప్రతి ఒక్కరు కూడా అన్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ మీకు చదువుతూ ఉండండి. ఖాళీ లేకుండా చదువుతూ ఉండండి. టైం కూడా మీకు ఇంకా ఎక్కువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సిలబస్ కంప్లీట్ చేయడం. ఓకేనా? సో ఆన్సర్ చేస్తారా మరి? ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ముద్రా రాక్షసం అనే నాటకం మనకి నందుల రాజవంశ నిర్మూలన గురించి తెలియజేస్తుంది. ఎవరి నిర్మూలన అమ్మా? నందుల రాజవంశ నిర్మూలన గురించి తెలియజేస్తుంది. సో మనము ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కానీ చూసుకున్నట్లయితే సింధు ప్రజలది మనము మాతృస్వామిక వ్యవస్థగా చెప్పవచ్చు. మాతృస్వామ్య వ్యవస్థ ఎవరికి కలదు అంటే సింధు ప్రజలకి కలదండి. అలాగే ఇక్కడ మనకి సింధు పట్టణ నాగరికతకు చెందిన రేవు పట్టణం లోథల్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. దీన్ని ఎవరు కనుగొన్నారంటే 1957లో ఎస్ఆర్ రావు గారు అయితే కనుగొన్నారు. అలాగే ఈ సింధు ప్రజలు సుమేరియా, మెసపటోమియాలతో వ్యాపార సంబంధాలు కూడా కలిగి ఉండేవాళ్ళండి. ఇప్పటి ఇరాక్, అప్పుడు మనము మెసపటోమియా అనేసి పిలిచేవాళ్ళం, సుమేరియా మెసపటోమియాలుగా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ మనం చూసుకుందాం క్వశ్చన్. గుప్తుల కాలం నాటి బాగ్ గుహలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఒరిస్సా, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గుప్తుల కాలం నాటి బాగ్ గుహలు మనకి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాయి. గుప్తుల కాలం నాటి బాగ్ గుహలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో